వరలక్ష్మి అనే ఈ అమ్మాయికి 19 సంవత్సరాలు రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సురేష్ అనే 25 సంవత్సరాల అబ్బాయి ఈ అమ్మాయిని దాదాపు 3 సంవత్సరాల పాటు వాడుకొని ఇక మీదట నేను నిన్ను పెళ్లి చేసుకోను అని మాట తప్పేశాడు. దాంతో ఈ అమ్మాయి ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి నానా రచ్చ చేసి పెళ్లి చేసుకుందో లేదో తర్వాత విషయం, కానీ కొంతమంది అమ్మాయిలు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు చెప్తాను వినండి. డైలీ మీరు అద్దంలో చూసుకుంటారు, మీరు ఎంత అందంగా ఉన్నారో మీకు తెలుసు. అట్లాంటిది దారిని పోయి ఒక గొట్టంగాడు వచ్చేసి ప్రపంచానికి మీరు ఎలా కనిపిస్తున్నారో నాకు తెలియదులే కానీ నా కంటికి మాత్రం మీరు ఏంజెల్లా కనిపిస్తున్నారు అని ఒక అబద్ధం చెప్పగానే ఆ అబద్ధాన్ని అంత ఈజీగా ఎట్లా నమ్మేస్తున్నారు? కొంతమంది అమ్మాయిలు అంటారు నా లవర్కి నా క్యారెక్టర్ అంటే ఇష్టం అని చెప్పేసి. మిమ్మల్ని కనిపించుతూ డైలీ మీ పక్కనుండే మీ పేరెంట్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా తెలియదు మీ క్యారెక్టర్ ఏంటో. గట్టిగా మాట్లాడుకుంటే నీ క్యారెక్టర్ ఏంటో నీకే తెలియదు. అట్లాంటిది దారిని పోయి ఒక ఎదవ వచ్చేసి మీ క్యారెక్టర్ నచ్చింది, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని ఒక అబద్ధం చెప్పగానే ఆ అబద్ధాన్ని నమ్మేసి మీ ప్రతి విషయాన్ని షేర్ చేసుకుని మీ బాడీని అర్పించేసుకొని ఎందుకు మోసపోతున్నారు? నిజంగా మీ క్యారెక్టర్ని ఇష్టపడేవాడైతే పెళ్లికి ముందు ఈ మాట చెప్పండి. పెళ్లికి ముందు ఎట్లాంటి చాటింగ్స్ వద్దు, ఎట్లాంటి వీడియో కాల్స్ వద్దు, ఎట్లాంటి ఫిజికల్ అటాచ్మెంట్స్ వద్దు. డైరెక్ట్గా మా ఇంట్లోకి వచ్చి మాట్లాడు, మన పెళ్లికి ఒప్పుకున్న తర్వాత మనం అప్పుడు లవ్ చేసుకుందాం, అప్పుడు అన్నీ షేర్ చేసుకుందాం అని చెప్పు. ఖచ్చితంగా ఒక అబ్బాయి కూడా దీనికి యాక్సెప్ట్ చేయడు. పచ్చిగా చెప్పాలంటే నాతో పడుకుంటావా అని అడగలేక నన్ను ప్రేమిస్తావా అని అడుగుతాడు. ఇట్లాంటి అబద్ధాన్ని నమ్మారంటే మీరు చివరికి మోసపోతారు, మీ జీవితం నాశనం అవుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోని ప్రతి ఒక్క అమ్మాయికి కూడా షేర్ చేయండి.